అయ్యో ఇదొక్క వార్త ఉన్నది, బ్రహ్మాండమైన వార్త. పార్లమెంట్లో వేర్పాటు సేగ, దక్షిణాదిని ప్రత్యేక దేశం చేయాలన్న కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై రగడ. డికే సురేష్ కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో బీజేపీ డిమాండ్. విభజన కోరే వ్యక్తి ఏ పార్టీ వాడైనా సహించబోమన్న మల్లికార్జున్ ఖార్గే తమ ఎంపీ వ్యాఖ్యలను వక్రీకరించారని కాంగ్రెస్ అధ్యక్షుడు వివరణ. లోక్సభను కుదిపేసిన వివాదం, కాంగ్రెస్ డిఎంకే వాకౌట్. మోడీ సర్కార్ పై దక్షిణాదిన అపోహలు ఎక్కువ. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. నాకు తెలిసి అంటే నా వ్యక్తిగత ఆలోచన ఇది, అందరికీ అని చెప్తలేను. నాకు తెలిసి నా ఆలోచన ప్రకారం, నా అంచనా ప్రకారం రానున్న 100 సంవత్సరాలలో మనం ఉండం ఎట్లయినా, రానున్న 100 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాల్లో ఖచ్చితంగా ద్రవిడ దేశం ఏర్పడుతుంది. ఏది? కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 5 రాష్ట్రాలతో ద్రవిడ దేశం ఏర్పడుతుందని ఒక అంచనా అయితే నాకు ఉన్నది. ఎందుకంటే మొదటి నుండి కూడా ఉత్తరాదికి దక్షిణాదికి పండుగల పరంగా కావచ్చు, సంస్కృతి పరంగా కావచ్చు, సాంప్రదాయాల పరంగా కావచ్చు, రంగు పరంగా కావచ్చు, ఏ రకంగా కూడా వాళ్ళతోటి మనకు పొత్తు లేదు, ఇత్తు లేదు. ఇక ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతవనిలో ఈ దక్షిణాది నుండి ఒకే ఒక్క ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అయ్యింది. అది కూడా ఆయనను పూర్తిగా ఉండనీయకుండా దించేసింది. ప్రధానమంత్రులంతా కూడా గుజరాత్, నార్త్. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది దక్షిణాది మీద ఎప్పటికప్పుడు వివక్ష కొనసాగుతూనే ఉన్నది. మన పండుగలను వాళ్ళ పండుగలుగా స్వీకరించరు. వాళ్ళ దీపావళిని తెచ్చి మన మీద రుద్దీన్లు, వాళ్ళకు సంబంధించిన ప్రతిదీ తెచ్చి, హోలీ తెచ్చి మన మీద రుద్దీన్లు. అది మనదే అయిపోయింది పండుగ. ఇక ప్రతి పండుగ, నార్త్కి సంబంధించిన ప్రతి పండుగను తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్దీన్లు అసలు మనకంటూ మన పండుగల కంటే వాళ్ళ పండుగలే గొప్ప ఆయన కాడికి తీసుకొచ్చిండు. వాని గప్షిప్లను తీసుకొచ్చి ఇడబెట్టిండు, వాని కారాబూందిని తీసుకొచ్చి ఇడబెట్టిండు. గడకేసుకొని తినేది పొద్దున్న లేస్తే మనం. సాయంత్రం అయితే మన ఇంక ఇప్పుడు ఉన్న పిల్లలకు తెలుసోలేదు కానీ సర్వపిండి అని ఉంటుంది మనకు. గిన్నె కొత్తి పెట్టి కాల్చి ఇస్తే బ్రహ్మాండంగా తినేటోళ్ళం. ఈ గప్షిపులకు అడిగిపోతాను, రుకుతాను పోరగాను. గుజరాత్ వాడు వచ్చి, రాజస్థాన్ వాడు వచ్చి పెడతాడు. అంటే సంపదనతో పాటు వాడు తిన్న తిండే శ్రేష్టమైనదని, వాడు ఏది చెప్తే గదేనా. ఆఖరికి ఎక్కడికి వచ్చింది మన పని? మాంసం తినొద్దనే కాడికి వచ్చింది, హిందీ మాత్రమే మాట్లాడనే కాడికి వచ్చింది. కాబట్టి దక్షిణాది మీద జరుగుతున్న దాడి. మరి డికే సురేష్ కాంగ్రెస్ ఎంపీ, ఈయన అన్నడో లేదో కానీ మొత్తానికైతే పార్లమెంట్లో వేర్పాటుసేగా ఒక వాయిస్ లేచిందంటే ఇక ఆ వాయిస్ అట్లా అందుకుంటుంది. 1969లో నుండి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేస్తే 2014లో వేరైపోయింది అది. కాబట్టి ఇది ఎప్పంచలో రగులుతుంది. యాక్చువల్ నిజమేందంటే స్వతంత్ర పోరాటంలో తమిళనాడు నుండి పెరియార్ గారు పాల్గొన్న తర్వాత స్వతంత్ర పోరాటంలో కూడా దక్షిణాదికి సంబంధించిన నాయకుల మీద వివక్ష కొనసాగింది. చాలా పెద్ద పెద్ద లీడర్లు వెళ్ళి లిక్కంచెల్లి, కానీ వాళ్ళు మరుగైపోయిండ్రు. దక్షిణాది నుండి ఆ స్వతంత్ర పోరాటాల లిస్టులో పెద్దగా ఎవరికి కనబడనీయకుండా చేసింది. ఆఖరికి గాంధీని చూసి ఇన్స్పైర్ అయ్యి పెరియార్ ఉన్నారు కదా, పెరియార్ రామస్వామి స్వతంత్ర పోరాటానికి పోయిండు. తర్వాత గాంధీ గురించి తెలుసుకొని అమ్మా ఇంత దుర్మార్గుడు గాంధీ, ఆస్తులు కూడా అమ్ముకొని పోయిండు పాపం. కథం ఆయనతోటి విభేదించిండు, బయటపడి అంబేద్కర్ గారితో స్నేహం చేసిండు పెరియార్ రామస్వామి. ఆయనకు తెలియదు ఫస్ట్, ఆయనకు కూడా ఇంత వివక్ష ఉన్నది, ఇంత ఉన్నదని. కేరళ ట్రవెన్కోర్ రాజు దళితులను ఆ ట్రవెన్కోర్ దేవస్థానం ముందటి నుండి నడవనీయకపోయేది. పెరియార్ ఆడికి బేండు చెమడాలు తీసిండు. పెరియార్ వస్తుందని అదే ట్రవెన్కోర్ సంస్థానం రాజు విడిది మా దగ్గర ఏర్పాటు చేస్తామంటే నీ దగ్గరికి రాండ్రా భయ్ అని చెప్పాడు. ఎందుకంటే మా ఎస్సీ బీసీ ఎస్టీలో నా గుడి ముందరికి వెళ్ళి రాణిస్తలేవాట కదా, నేను రాను అని చెప్పిండు. పెరియార్ రామస్వామి గారు అనేటోళ్ళు ఇక్కడ తమిళనాడులో కనుక పుట్టకపోతే ఇంకా వేరే తిరుగుండు. తమిళనాడు అంత చైతన్యవంతం కాకపో. ఆయన శిష్యులుగానే తర్వాత ఎంజీఆర్ గారు కావచ్చు, తర్వాత వచ్చిన కరుణానిధి గారు కావచ్చు, వీళ్ళంతా ఆయనను అందిపట్టుకున్నారు.
అలాంటోడు అనేక సంవత్సరాల తర్వాత అలాంటి తాడుతోటి కేసీఆర్ ఒకటి ఇక్కడ పుట్టిండు. కేసీఆర్ చిన్న ఏదో మనకిట్లా వెక్కిలి గాన్లు ఈ యూట్యూబ్ ఛానల్ గాన్లు ఆ వాళ్ళు వీళ్ళు మాట్లాడితే కేసీఆర్ ఆలోచన విధానం, ఆయన ఫిలాసఫీ, ఆయన విజనరీ ఈ ఈ యూట్యూబ్ అవలగాన్లు చేయబట్టి వేరే తీరుగా ఏదో నవ్వుల పాలుగా ఆయన చిత్రీకరించిండు. తెలంగాణ అనే ఒక దాన్ని ఎంత గొప్పగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక 14 సంవత్సరాలు లాక్కొచ్చి ఒక్కసారి ఎట్లా తీసుకొచ్చిండు. ఒట్టి కదా, ఒట్టి ఒట్టి ఆషామాష. ఎవడెవడో అసలు ఏ పోరగాన్లు ఎవడెవడో వాడు ఇట్లా వచ్చి కేసీఆర్ ఇదే ఫామ్ హౌస్ ఏంటిదిర్రా ఇది, కేసీఆర్ అంటే ఏంటిది అనుకుంటారు అసలు మీరు? ఏం మనుషులరా మీరు? కేసీఆర్ చిన్నతనం చేసే పని. కాబట్టి దక్షిణాది దేశం కూడా ఖచ్చితంగా అవుతుంది, కావాలని కూడా కోరుకుంటాను నేనైతే. ఎందుకంటే మన దగ్గర నుంచి 5 రాష్ట్రాలకు సంబంధించి ఒక్క ప్రధానమంత్రి వెళ్ళడా ఈ 76 సంవత్సరాలల్లా? వాళ్ళే ఉంటారు అక్కడ కూడా, మళ్ళీ బాపనోళ్ళు కోమటోళ్ళే. అటు వాళ్ళిద్దరే దక్షిణాదికి హక్కులు ఉండే, దక్షిణాదికి ప్రధానమంత్రి గారికి కంచెల్లి ఈయన అన్నట్టే ఉన్నాడు నాకు తెలిసి. ఇది ఖచ్చితంగా దక్షిణాది దేశం కావాలని పెరియర్ రామస్వామి అప్పుడే నొలిపెట్టిండు. మాకు దక్షిణాది దేశం కావాలి. ఏంటిది? 3 ప్రతిపాదనలు వచ్చినాయి దేశాలకు సంబంధించి. ద్రవిడిస్తాన్, పాకిస్తాన్, హిందుస్థాన్, ఈ 3 వచ్చినాయి స్వతంత్ర పోరాటంలో. మాకు పాకిస్తాన్ మాదిగా మాకు కావాలని జిన్నాలు వదిలిపెడితే అటు వెళ్ళిపోయింది. తర్వాత భారతదేశం పేరు హిందుస్థాన్గా పెట్టాలన్నారు. కానీ అంబేద్కర్ గారు చాలా చాలా విజనరీ తోటి దాన్ని కానీయలే. తర్వాత పెరియర్ రామస్వామి గారు ద్రవిడిస్తాన్ అనే ఒక అంశాన్ని పెడితే మళ్ళా గాంధీ వామ్మో ఇది లేని కథ మొదలైందని చెప్తే మళ్ళా అంబేద్కర్ గారు వచ్చి ఈ దేశవ్యాప్తంగా ఉన్న దళితులు, ఈ బీసీలు వీళ్ళంతా ఇంకా తెలివివంతులు కాలేదు, విజ్ఞానం కాలేదు కాబట్టి కొన్నాళ్ళు ఇక్కడనే భారతదేశంలో కలిసి ఉండాలి ఈ దక్షిణాది అంతా అని ఆయన ఒప్పిస్తే ఏదో మనం ఆ భారతదేశంలో విలీనమైనాం. ఊకున లేకపోతే ఆయన ఊకపో పెరియర్ ఖచ్చితంగా ద్రవిడిస్తాన్ సాధించే చూపెడతాయని. కాబట్టి ఇది ఇక రగిలిందంటే ఇది అయితేనే ఉంటుంది. ఇక ఏదో ఒక రోజు వేరు పడవలసిందే, వేరు పడుతుంది కూడా. వేరు పడితే మంచిదే. మా 5 రాష్ట్రాలతోటి చిన్న దేశం అవుతుంది, మంచిగా ప్రధానమంత్రి ఉంటారు, బొచ్చడు సంపాదన ఉంటుంది, ఇంకా మన ఆదాయం మనమే ఖర్చు పెట్టుకోవచ్చు. ఇప్పుడు సోనియా గాంధీకి పంపాలా, ఇక్కడి నుంచి వెళ్ళి సోనియా గాంధీకి పంపాలా ముడుపులు, అటు మోడీకి పంపాలా ముడుపులు, ఈ 5 రాష్ట్రాలకు వెళ్ళి ఈ సంపాదన అంటే అటు పోవాలా.